నమస్తే. ఇక తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అయితే నిన్నటితోనైతే అయిపోయినాయి. ఇక రిజల్ట్ కోసం అయితే వేడి చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైనటువంటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మేమే అధికారంలోకి వస్తున్నాం, మాదంటే మాదే అని చెప్పి మూడు పోటీ పడుతున్నాయి. ఇక మొత్తం మీద అయితే నిన్నటితోని ఓట్లు అయితే అయిపోయినాయి. ఇక రేపైతే లెక్కలు ఉంటాయి. ఇక లెక్కింపు తర్వాత మరి ఎవరు గెలుస్తారు, ఎవరి అధికారం అనేది మనం రేపైతే చూస్తాం. రేపు సాయంత్రం వరకు ఎన్ని చైర్పర్సన్లు ఏ పార్టీ కైవసం చేసుకుని ఎన్ని వేయాలి మొత్తం అయితే రేపు ఉంటది. ఇక తెలంగాణ ప్రజలు ఇక ఓట్లు అయిపోయినాయి కాబట్టి మన అన్నం మనమే తినాలి, మన షాయి మనమే తాగాలి, మన పని మనమే చేసుకోవాలి. ఇక మొన్నటిదాకా ఓట్లు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు వచ్చి మేము మీకు ఇచ్చేస్తాం, మీకు ఏది కావాలి అని చెప్పి షాయి తాగిపించుడు, అన్నం తినబెట్టుడు, బిర్యానీ తినిపించుడు, మందు తాగిపించుడు అన్ని చేసారు. ఇక ఇప్పటి నుంచి మన షాయి మనమే వేసుకోవాలి. ఇక ఏ నాయకుడు కూడా మళ్ళా చూద్దామన్నా కనబడ కూడా కనబడడు, మానాడు ఓడిగా. ఇక చూడుర్రి, ఇగో విజయం మాదే. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా. చూసిరా, మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ పైన అయితే ప్రధాన పార్టీలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద 7 కార్పొరేషన్లు 100కు పైగా మున్సిపాలిటీలు మావే అంటున్న కాంగ్రెస్. 7 కార్పొరేషన్లు 100కు పైన మున్సిపాలిటీలు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మాయే విజయం సాధిస్తాయి, మేమే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. 30 మున్సిపాలిటీలపై జెండా ఎగరేస్తామంటున్న బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ పార్టీ 30 మున్సిపాలిటీల పైన జెండా ఎగరవేస్తామంటుందట. మరి 30 మున్సిపాలిటీల బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేదో తెలియదు, కానీ మనకు తెలిసిన సమాచారం పరంగా ఎన్నో ఒక దగ్గర కొన్ని సీట్లు అయితే వస్తాయి అంతే. కానీ అంతంత మాత్రాన్నే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది, కానీ మిగతా మొత్తం అయితే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతున్నది. కాబట్టి వీళ్ళు చెప్తారు, ఇక వాళ్ళు ధీమాలు వ్యక్తం చేస్తారు, మాదే లేదంటే అన్ని చైర్మన్ పదవులు మాయే అంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అంత ప్రభావం ఏం చూపనట్టుగా అనిపిస్తుంది. ఇక ఉత్తర తెలంగాణ మాదే అంటున్న కమలనాథులు. ఇక బీజేపీ పార్టీ ఉత్తర తెలంగాణ మొత్తం మాదే, ఇక మున్సిపాలిటీలలో జెండా బీజేపీ పార్టీ ఎగరవేస్తారని అటు బీజేపీ పార్టీ వాళ్ళు అయితే కమలనాథులు అయితే అంటారు. మరి బీజేపీ పార్టీ ఎంత ప్రభావం చూపిస్తుంది? సర్పంచ్ ఎన్నికలలో కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ ప్రభావం చూపెట్టింది బీజేపీ పార్టీ. మరి మున్సిపల్ ఎన్నికలలో ఎందుకంటే ఎన్ని మున్సిపల్ చైర్పర్సన్లను కైవసం చేసుకుంటారు? ఉత్తర తెలంగాణ మొత్తం మాకే అని అంటారు. సరే, వీళ్ళు అన్నట్టు మరి మొత్తం వస్తుందా ఉత్తర తెలంగాణలో? మరి కొన్ని సీట్లు వస్తాయి. అయితే రేపు సాయంత్రం వరకు అయితే మొత్తం మీద వెలువడతాయి. ఎందుకంటే ఎన్ని సీట్లు, ఏ పార్టీ ఎన్ని చైర్మన్లు కైవసం చేసుకుంటే, ఎన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకున్నాయి అనేది రేపు సాయంత్రం వరకు అయితే వివరాలు వెలువడతాయి. కాబట్టి చూద్దాం మరి మనం మొత్తం మీదనైతే. 5 పురపాలికలు 2 నగరపాలక సంస్థలు గెలుస్తామని ధీమా. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియగా ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై పడింది. ఈ నేపథ్యంలో విజయంపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లు క్లీన్ స్వీప్ చేయడంలో పాటు 100కు పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామని అస్తం లీడర్లు వేసుకుంటున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చామని చెప్తున్న బీఆర్ఎస్ కనీసం 30 చోట్ల గులాబీ జెండా ఎగరవేస్తామని భావిస్తున్నది. ఈసారి ఉత్తర తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ 2 నగరపాలిక సంస్థలతో పాటు 15 పురపాలక సంస్థలను సొంతం చేసుకున్నామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీదనైతే అటు బీజేపీ, ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ మాదంటే మాదే అని చెప్పి మేమే చైర్పర్సన్ గెలుచుకుంటున్నాం, మేమే కార్పొరేషన్లు గెలుచుకుంటున్నాం అధికార పార్టీ. అటు బీఆర్ఎస్ పార్టీ ఏమో అధికార పార్టీకి టఫ్ ఇస్తున్నాం, 30 స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని ఆ పార్టీ. అటు బీజేపీ పార్టీ 15 స్థానాలు మాయే, 15 మున్సిపాలిటీలు మాయే అని అటు బీజేపీ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తం మీద అయితే రేపు సాయంత్రం వరకు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల పైన ఏ జెండా ఎగరబోతుంది, ఎన్ని మున్సిపాలిటీలు ఏ పార్టీ కైవసం చేసుకోబోతున్నది అయితే రేపు సాయంత్రం వరకు అయితే పూర్తి వివరాలు అయితే మనకు తెలుస్తాయి.